సండే ఏం తిందాం, మండే ఏం తిందాం, ట్యూస్డే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి ముందే ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తీసుకున్న ఆహారం మీదనే షుగర్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ముందే ప్లాన్ చేసుకోకపోతే ఏది దొరికితే అది తింటారు. క్వాంటిటీ కూడా లిమిట్ చేయడం జరగదు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది కదా, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. దీన్ని బట్టి డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, 7 days ఇన్ ఏ వీక్ అంటే వారంలో 7 రోజులు తీసుకోవాల్సిన 7 రకాల హెల్దీ డయాబెటిక్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి ఇన్మెన్స్ క్లినిక్స్ నుండి. షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ లో మొదటిది డే 1 బ్రేక్ఫాస్ట్ మూంగ్ దాల్ దోశ. దీన్ని సింపుల్గా పెసరట్టు అని పిలుస్తారండి. ఇందులో తొక్క తీయని గ్రీన్ పెసలు వాడతారు కాబట్టి దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. ఒక పెసరట్టులో కేవలం 15 grams మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా 2 పెసరట్లు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. కానీ మీరు పెసరట్టు అంటే ఇష్టము, అది మేము టేస్టీగా తినాలని నెయ్యి వేసుకోవడం, జీడిపప్పులు వేసుకోవడం, ఉప్మా కూడా కలిపి తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఇష్టమైతే గ్రీన్ చిల్లీస్, జింజర్, స్పైసెస్, జీలకర్ర అటువంటివి యాడ్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు, కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉంటుంది. డే 2 బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఉప్మా. ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్కి రక్తనాళాల్లో పేరుకుని పోయే స్వభావం ఉంటుంది కాబట్టి గుండె జబ్బు, పక్షవాతం వంటివి వచ్చేస్తాయి. ఓట్స్ మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మీరు ఈ ఓట్స్ ఉప్మాలో వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకుంటే విటమిన్స్, ఫైబర్ వాల్యూ కూడా పెరుగుతుంది. 150 grams ఆఫ్ కుక్డ్ ఉప్మాలో, అది కూడా ఓట్స్ ఉప్మాలో కేవలం 30 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్కి ఎంజాయ్ చేయొచ్చు. డే 3 బ్రేక్ఫాస్ట్ బేసన్ చీలా అంటే శనగపిండితో చేసే రోటీ. శనగపిండికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది షుగర్ లెవెల్స్ అస్సలు పెంచదు. ఒక బేసన్ చీలాలో కేవలం 10 grams వరకే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 వరకు ఈ శనగపిండి రోటీస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. డే 4 బ్రేక్ఫాస్ట్ కి వస్తే మల్టీ గ్రెయిన్ ఇడ్లీ. మా పేషెంట్స్ కొంతమంది చెప్తారండి, ఇడ్లీలు అంటే తెల్లగా ఉండాలి, పువ్వుల్లాగా మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలి, వేడివేడిగా 5, 6, 7, 8 తినేస్తామండి అంటారు. అయితే మీ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఇడ్లీ త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. మీరు గమనించే ఉంటారు కదా, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు మనకి త్వరగా ఆకలేస్తుంది, ఎందుకంటే ఇది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి. ఈసారి మీరు మల్టీగ్రెయిన్ ఇడ్లీ ట్రై చేయండి. మల్టీగ్రెయిన్ ఇడ్లీలో మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మెంతులు కూడా వేసుకుని ఇడ్లీ చేసుకుంటే ఒక మల్టీగ్రెయిన్ ఇడ్లీలో కేవలం 5 grams వరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా 4 కానీ 5 కానీ ఇడ్లీలు ఎంజాయ్ చేయొచ్చు. అదే తెల్లగా ఉండే ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలో అయితే 10 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి 3 కన్నా అవి ఎక్కువ తీసుకోకూడదు. డే 5 బ్రేక్ఫాస్ట్ మేథీ పరాటా అంటే మెంతి కూర మరియు గోధుమ పిండి కలిపి చేసే మేథీ రోటీ అంటాము. మెంతులు, మెంతి కూరకి ఒక మంచి గుణం ఉంటుందండి, కార్బోహైడ్రేట్ డైజెషన్ మరియు అబ్జార్ప్షన్ని ఇది తగ్గించేస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. మీరు 1 లేకపోతే 2 మేథీ రోటీస్ని బ్రేక్ఫాస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. డే 6 బ్రేక్ఫాస్ట్కి వస్తే స్టీమ్డ్ దహి వడ. ఇదేదో కాంప్లికేటెడ్గా ఉంది అనుకోకండి. స్టీమ్డ్ అంటే ఆవిరితో ఉడికించింది, దహి అంటే పెరుగు, వడ అంటే ఇది నూనెలో డీప్ ఫ్రై చేసే గారెలు మాత్రం కాదు, మినప్పిండితో చేసే వడలు. ఈ మినప్పిండిని మనం స్టీమ్తో కుక్ చేస్తారు. మీకు ఇష్టమైతే మీరు ఎయిర్ ఫ్రైయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించిన వడలని పెరుగులో వేసుకుని తింటే దీన్ని స్టీమ్డ్ దహి వడ అంటారు. పెరుగులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా వల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. డే 7 లాస్ట్ డే బ్రేక్ఫాస్ట్కి వస్తే అది మిల్లెట్ దోశ. అంటే 1 గ్లాస్ మున్నపప్పుకి ఇంకొక గ్లాస్ మిల్లెట్స్, మీరు రాగులు, జొన్నలు, కొర్రలు ఏదైనా తీసుకోండి, 2 కలిపి గ్రైండ్ చేసి ఆ బ్యాటర్ని రాత్రంతా ఫర్మెంటేషన్ అంటే పిండి పులిస్తే అందులో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. దీనివల్ల పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది,
ఇన్ఫ్లమేషన్ తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, క్యాన్సర్స్ వంటి జబ్బులు రాకుండా ఉంటాయి, ఆకలి కూడా ఎక్కువగా వేయకుండా ఉంటుంది, స్వీట్ క్రేవింగ్స్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఒక మిల్లెట్ దోశలో కేవలం 10 గ్రామ్స్ వరకే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా 2 కానీ 3 కానీ ఈ మిల్లెట్ దోశలు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా డయాబెటిక్ పేషెంట్స్ వారంలో 7 రోజులు తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ బ్రేక్ఫాస్ట్ మొత్తంలో మీరు కంపానియన్ అంటే సైడ్ డిష్గా చట్నీ తీసుకోవాలనుకుంటే గ్రౌండ్ నట్ చట్నీ, కోకోనట్ చట్నీ మాత్రం రోజు తినకండి. ఎందుకంటే వీటి వల్ల కొంతవరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి వెజిటబుల్ చట్నీ ప్రిఫర్ చేయండి. టొమాటో, కొత్తిమీర, బెండకాయ, దొండకాయ, క్యాబేజ్, ఆకుకూరలతో కూడా కొంతమంది చట్నీ చేస్తూ ఉంటారు. అవి ప్రిఫర్ చేస్తే మంచిది. ఈ వెజిటబుల్ చట్నీస్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తినకుండా స్టీమ్ కుక్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు, విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.